సుష్మిత గారు చేసిన కామెంట్ కృష్ణారెడ్డి గారు చేసిన కామెంట్ అని చెప్పండి. ఇది వలసదారులకు ప్రోత్సాహం కల్పింపజేయడంతో ఇదంతా సమస్య ఉత్పన్నం అవుతుందా, లేకపోతే ఎందుకు అవుతుందే? అసలు సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? వలసదారులే కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మీరు రాబోయే శాతం ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఓటు చేయాలంటే ఏమనంటే అసలు ముందు షో కాదు ఎవరికి ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్ కి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో నువ్వు కాంగ్రెస్ కోటేమని చెప్పు. రాబోయే ఎన్నికలు మళ్ళా అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పుకో. ప్రకాష్ రెడ్డి కోటేమని చెప్తావే, నాకు అర్థం కాదు. అంటే ఏఐసిసి నీకు మల్లికార్జున ఖర్గే గారికి ఆలోచించిందా? మల్లికార్జున ఖర్గే గారు ఏదైతున్నదో ఆయన అధికారాలు ఏమైనా ఉన్నట్టయితే ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ నీకేమన్నా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందని సెలక్షన్ క్యాండిడేట్స్ పవర్ తీసుకోపోని చెప్పాను. అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డర్ కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డర్ కారణం ఎవరు అని చెప్పలే రేవంత్ రెడ్డి అంటున్నాను. ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా అసలు పార్టీ ఫిర్యాదులు తెరపై దేవుడితోనే కదా ఇవన్నీ పుట్టుకొచ్చింది. ఎవరికైనా రాజ్యాంగ నిబంధనలు ప్రధానమే. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆయన ఎప్పుడు ఏదైతుందో రాజ్యాంగం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం నాకు ప్రధానము. పార్టీ ఫిర్యాదులు ఎవ్వరు పాల్పడ్డా కానీ వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయబడాలి, సభ కానీ పార్లమెంట్ కానీ. దిస్ ఈస్ ది ఐడియాలో చెప్తే రాహుల్ గాంధీ ఆయన ఆలోచన భిన్నంగా పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. నీ సంగతి షోకాలు నోటీస్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఇట్లా అయిపోయింది కదా అంటే అది ఏఐసిసి చెప్పు చేతుల్లో లేదు. డిసిప్లినరీ కమిటీ, డిసిప్లినరీ కమిటీ అనేది ఏఐసిసి చెప్పు చేతుల్లో లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఇది ఇస్తుందో రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తున్న కనపడుతుందని చెప్పి అంటున్నా. నిజంగా డిసిప్లినరీ కమిటీ అనేది ఏఐసిసి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగుతున్నట్టయితే నేను ముందు షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సుష్మిత ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్నారిని ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ ఫిర్యాదులో తెరదీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న నిజామాబాద్ ఏదైతుందో పిఎస్సి మీటింగ్ అవుతే అక్కడ మొత్తం పిఎస్సి ముందు కాంగ్రెస్ శ్రేణులు అందరూ ధర్నా. ఈ వలసవాద వచ్చేది ఏతున్నదో ఇలా మా మీద ఆధిపత్యం చేస్తుండని చెప్పారు. దీని అందరు బాధ్యులు రేవంత్ రెడ్డి కాదా? వీరికి 2 ఏళ్ళు కాంగ్రెస్ బతికించుకోవాలని చెప్పి అనుకుంటే సార్ తర్వాత ఎట్లా ఉంటుంది? 2 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లా ఉంటారు? రేవంత్ రెడ్డి ఉండని 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండదు? రేవంత్ రెడ్డి ఉండని. ఆయన ఏదైతుందో కాంగ్రెస్ చేరిందే చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో అమలు చేయాలి. అల్టిమేట్ గా కాంగ్రెస్ ఏదైతుందో కన్వర్ట్ చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ చేయడంలో భాగంగానే ఇంకా ఇవన్నీ తెలియదు పట్టుకొచ్చి ఈ పార్టీ ఫిరాయింపులు. నువ్వు 2030 దాకా నేనే ముఖ్యమంత్రి అని చెప్పడానికి నువ్వు ఎవడువే? కాంగ్రెస్ పార్టీ నేను మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? బిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారికి వస్తుందని చెప్పావు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారికి వస్తాయి నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అని మతదార్శిస్తావా ఏంటి? డెఫినెట్లీ ఏఐసిసి ఏమాత్రం కూడా నీ పార్టీ మీద
పట్టున్నట్టయితే, లేదు మేము తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి రాసి ఇచ్చేసినాము అని చెప్పండి, కొన్ని మనిషి మీరు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మీరు రేవంత్ రెడ్డి రాసి ఇచ్చినాం అని చెప్పాలనుకుంటే మర్చిపోండి, ఏదో నేను అనుకుంటున్నాగా అనుకుంటున్నాను.